అందరికీ నమస్కారం. నా పేరు స్వామిరాజ్. నేను విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉంటాను. ఈరోజు మీ ముందుకు వచ్చి నేను మాట్లాడడానికి కారణం ఉంది. నాలో ఉన్న బాధ, ప్రతి ఒక్కరిలో ఉన్న బాధ నేను ఎక్స్ప్రెస్ చేయడానికి బయటకు వచ్చాను. ఇన్ని రోజులు ఎందుకు రాలేదని మీరు అనుకోవచ్చు. ఈరోజు నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను వచ్చాను. ఇంకా కాన్వర్ట్ సిచ్యువేషన్లో వచ్చానండి బయటికి. ఎందుకంటే మోసపోయాను ఓటేసి. అబ్కి బార్ మోడీ సర్కార్ అన్నారు. నేను కూడా నమ్మాను. అందులో చాలామంది నమ్మారు, ఆయన గెలిపించారు. ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఆయన ఖచ్చితంగా చెప్పుంటే ఈ మేనిఫెస్టోకి కండిషన్స్ అప్లై, లేదంటే మేనిఫెస్టో అంతా నిజం కాదని చెప్పుంటే బాగుండేమో. ఆయన చూసి ఓటేద్ది నేను మేనిఫెస్టోని చూసి ఓటేసానండి. అనుకోని సిచ్యువేషన్స్లో మన స్టేట్ బైఫర్కేట్ అయింది, మీకు తెలిసిందే. అది కూడా అన్యాయంగా జరిగింది. మన పొలిటీషియన్స్ ఏం చేయలేకపోయారు. మన స్టేట్కి అన్యాయం జరిగింది. మన క్యాపిటల్ లేదు, మనకి రెవెన్యూ లేదు. అలాంటి సిచ్యువేషన్లో మనకు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు కదా అని చెప్పి నేను మోడీకి సపోర్ట్ చేశానండి. మోడీ సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి సపోర్ట్ చేశాం. ప్రత్యేక హోదా ఇస్తాను అన్నారు. ఎలక్షన్స్ అయిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఇప్పటివరకు ప్రత్యేక హోదా లేదు. అసలు దానికోసం మాట లేదు. ఎంతమంది ఫైట్ చేసినా దానికోసం డిస్కషన్ లేదు. ఏమనంటే స్పెషల్ ప్యాకేజ్ అంటారు. స్పెషల్ స్టేటస్కి స్పెషల్ ప్యాకేజ్కి చాలా డిఫరెన్స్ ఉంది. మొన్న బీహార్లో 1,40,000 కోట్లు ఎంతో ఇచ్చారండి. కరెక్ట్గా ఫిగర్ ఐడియా లేదు. అది ఎలక్షన్స్ ముందు డిక్లేర్ చేశారు. అయినా అక్కడ ఓడిపోయారు బీజేపీ. అంటే ఏంటి, ఎలక్షన్స్ ముందు వస్తేనే మీరు ఇలాంటి హామీలు ఇస్తారా? మాకు ఇప్పుడు ఎలక్షన్స్ లేవని చెప్పి మీరు ఇవ్వట్లేదా ప్రత్యేక హోదా? లేదు, ఓటు కోసం మీరు మమ్మల్ని మోసం చేయడం కోసం ప్రత్యేక హోదా అని చెప్పి మాకు ప్రకటిస్తారని చెప్పారా? ఇవన్నీ మాకు తెలియదు. ఎందుకంటే ఒక ఓటు హక్కుతో నేను వచ్చాను. ఓటు వేసిన హక్కుతో అడుగుతున్నాను నేను. మా స్టేట్కి ఈరోజు స్పెషల్ స్టేటస్ ఇస్తే ఎదుగుతున్న మాలాంటి వాళ్ళు ఎంతో మందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎంతోమంది ఇన్వెస్టర్లు వెయిట్ చేస్తున్నారు. మొన్న ఏదో సిఐఏ మీటింగ్ అయిందండి. సిఐఏ మీటింగ్కి 25 కోట్లు ఖర్చు పెట్టాను ఒక రూఫ్ వేయడానికి, అందులో మీటింగ్ పెట్టడానికి. కనీసం అలాంటి ఎంబీఏ హోల్డర్స్ బిజినెస్లు చేద్దాం అనుకున్న లోపలికి వెళ్ళి చూడలేదు. ఏంటో తెలియదు మాకు. చూసే అవకాశం కూడా ఇవ్వలేదు మాకు. అంటే ఇలాంటి తప్పులు ఎన్నో జరుగుతున్నాయి. తప్పులు అనలేవండి అవి. అంటే మా కోసం వాళ్ళు ఆలోచిస్తారని కోరుకుంటున్నాను పొలిటీషియన్స్ని. ఇదే విధంగా నా దృష్టిలోకి వచ్చిన కొన్ని పాయింట్స్ మీకు చెప్తానండి. ఒకసారి మీరు అది కూడా ఆలోచించండి. అసలు వైన్ షాప్స్ తెల్లారి 6 గంటలకు ఎందుకు ఓపెన్ చేయాలండి? ఒకసారి మనం ఆలోచిస్తే ఒక రిచ్ పర్సన్ తెల్లారే లేచి తాగడు, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తాగడు. ఒక పాడైపోయేది ఎవరైనా ఉన్నారంటే డైలీ లేబర్ పాడైపోతాడు, ఒక స్టూడెంట్ పాడైపోతాడు. స్టూడెంట్ కాలేజ్ ఎగ్గొట్టి పాడైపోతాడు మందు తాగడం కోసం. డైలీ లేబర్ తెల్లారే అదే పని మీద ఉంటున్నాడు. ఎంతమంది కుటుంబాలు దానివల్ల ఇబ్బంది పడుతున్నాయి. ఒక ఆడది ప్రాస్టిట్యూషన్లోకి వచ్చిందంటే దానికి కారణం ఏంటండి? డబ్బు ప్రాబ్లం. ఆ డబ్బు ఎందువల్ల ప్రాబ్లం వస్తుంది? ఆవిడ మదర్ అవ్వచ్చు, వాళ్ళ హస్బెండ్ అవ్వచ్చు, వాళ్ళ ఫాదర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఈ మందుకు బానిస అయిపోయి ఇంటికి డబ్బు తీసుకురాకుండా ఎన్నో కష్టాల్లో పడిపోయిన తర్వాత ఒక ఆడది అలా వస్తుందండి. ఒకసారి మీరే ఆలోచించండి గవర్నమెంట్. నేనైతే మద్యపాన నిషేధం పెట్టమనే అడుగుతాను. కానీ మీకు అందులో ట్యాక్స్ వస్తుంది అంటున్నారు. ట్యాక్స్ వస్తుంది కానీ మీరు మద్యపాన నిషేధం చేయరు. కనీసం దానికి ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టండి. ఈవినింగ్ 5 to 10 అని పెట్టండి. దానివల్ల పోలీసులు కూడా ఫ్రీ అయిపోతుంది. వాళ్ళు కూడా ఎక్కువ డ్యూటీ పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కువ డ్రింక్ అండ్ డ్రైవ్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరూ కూడా డబ్బులు సంపాదించుకొని ఈవినింగ్ వచ్చే వాళ్ళకి ఏదో కొద్దిసేపు ఎంజాయ్ చేసి వెళ్దాం అనుకుంటాను. అంతకుమించి ఏముండదు. అదేవిధంగా మీకు ఇంకో పాయింట్ చెప్తున్నాను. పబ్లిక్ పోల్ ఎందుకు తీసుకోరండి? పబ్లిక్ పోల్ తీసుకోకుండా బిల్లు ఎందుకు పాస్ చేస్తున్నారు? స్టేట్ బైఫర్కేట్ అవుతుంది. అది డైరెక్ట్గా స్టేట్లో ప్రతి ఒక్కరికి లింక్ ఉన్న పాయింట్. అది అందరికీ డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. కనీసం దానికి మీరు పబ్లిక్ పోల్ ఎందుకు తీసుకోరు? 100% ఓటింగ్లో 70% ఓటింగ్ 30% ఓట్లు వేయట్లేదు. గెలిచిన వాడికి 40% వస్తుంది. అంటే వాళ్ళకి దాదాపు అక్కడ ఒక 30, ఇక్కడ ఒక 40, 70, దాదాపు 70% వాళ్ళకి కూడా 60 to 70% వాళ్ళకి కూడా అగైనెస్ట్ ఉన్నారు. అలాంటిది ఒక 40% ఓటు వచ్చిన వ్యక్తిని, ఓట్లు వేయించుకున్న వ్యక్తి బిల్ పాస్ చేస్తే ఎలా ఒప్పుకుంటారు మీరు? మాకు అందరికీ ఇప్పుడు కామన్గా ఫోన్లు ఉన్నాయి. పబ్లిక్ పోల్ ఎందుకు తీసుకోండి? ఫోన్ చేయండి, అడగండి. లేదంటే మాకు SMS ఆప్షన్ ఇవ్వండి. స్టేట్ బైఫర్కేట్ అవుతుంది, చెయ్యాలా వద్దా? స్టేట్ క్యాపిటల్ ఇక్కడ పెడుతున్నాం, చెయ్యాలా వద్దా? మీకు సమన్వయం ఇలాంటివన్నీ అడగండి మమ్మల్ని. డైరెక్ట్గా ఇంటర్లింక్ ఉన్నది. ఎప్పుడో రాజ్యాంగం బట్టి అంటే రాజ్యాంగం రాసిన వాళ్ళు మహానుభావులు, అప్పుడులో ఉన్న పొలిటీషియన్స్ అందరూ మహానుభావులు. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ కాదండి. కొంతమంది ఉన్నారు మంచి చేద్దాం జనాలు, కానీ ఎవరికి వాళ్ళు స్వార్థపడలేదు. సో జనాలకు అవకాశం ఇవ్వండి.
మమ్మల్ని మేము చూస్ చేయాలి, మేము ఒక డెసిషన్కి వచ్చేలా చేయాలి మమ్మల్ని. అదేవిధంగా పబ్లిక్ హెల్ప్ లైన్, ఒక పోలీస్ వాళ్ళకి కాల్ సెంటర్ ఉంది, అంబులెన్స్కి కాల్ సెంటర్ ఉంది, ఫైర్ స్టేషన్కి కాల్ సెంటర్ ఉంది. పొలిటీషియన్స్కి ఎందుకు ఉండదండి కాల్ సెంటర్? ఒక కార్పొరేటర్ని మనం పట్టుకోవాలంటే కార్పొరేటర్ ఫోన్ నెంబర్ తెలియదు మనకి. కార్పొరేటర్ అపాయింట్మెంట్ కావాలంటే మినిమం 2 days. అదే ఎమ్మెల్యేది అయితే, మినిస్టర్ది అయితే, అదే కార్పొరేటర్ తప్పు చేస్తే ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఎమ్మెల్యేకి చేయాలా? అదే ఎమ్మెల్యే కార్పొరేటర్ ఒకే పార్టీ వాళ్ళు అయితే ఎవరికి చేయాలి? అంటే ప్రతిసారి మేము 5 సంవత్సరాలు ఆగాల ఓటేసి వాళ్ళ మీద ఉన్న కోపాన్ని, లేదంటే వాళ్ళు చేసిన తప్పును మేము వాళ్ళకి రిజల్ట్ చూపించడానికి 5 ఏళ్ళు ఆగాల? అంటే ఇంకెన్ని జనరేషన్లు అలా పాడైపోతుంటే మాకు ఇన్స్టెంట్ ఆప్షన్ ఇవ్వండి, ఇమీడియట్గా మేము రియాక్ట్ అవ్వాలి. ఎప్పటికప్పుడు ఒక కాల్ సెంటర్ ఇవ్వండి, హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వండి. మాకు ఈ స్టేట్లో, ఈ సిటీలో మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ కార్పొరేటర్తో ప్రాబ్లం ఉంది, ఎమ్మెల్యేతో ప్రాబ్లం ఉంది, ఆ కంప్లైంట్ తీసుకోండి. అది పెద్ద పై అధికారికి తీసుకెళ్ళండి, దాన్ని సాల్వ్ చేయండి. దానివల్ల మీకు కూడా తప్పులు తగ్గుతాయి, మీ రూలింగ్ కూడా పెరుగుతుంది. ఇదే విధంగా మీకు ఇంకొక పాయింట్, మోడర్న్ మీడియా. అసలు బేసిక్గా ఈ రోజుల్లో ఆల్ ఇండియా రేడియో అప్గ్రేడ్ అయింది, ఎయిర్ ఇండియా అప్గ్రేడ్ అయింది, బిఎస్ఎన్ఎల్ అప్గ్రేడ్ అయింది, ఇప్పటి వరకు దూరదర్శన్ అప్గ్రేడ్ అవ్వలేదు. ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎంతకన్నా నమ్ముకుంటామండి మనం? చెప్పండి మీరు. ఈరోజు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తుంది, రేపు ఇంకో పార్టీకి మారిపోతుంది. మీరు చూస్తూనే ఉన్నారు, ఏ పార్టీ చెప్పింది నమ్మాలా, ఏ మీడియా చెప్పింది నమ్మాలా అని. అదే దూరదర్శన్ గవర్నమెంట్, దాన్ని మోడర్నైజ్ చేయండి. ఎందుకు చూడట్లేదు మేము? అది మోడర్నైజ్ అవ్వలేదు కాబట్టి మోడర్నైజ్ చేయండి. ఈ రోజున్న సిచ్యువేషన్కి, ఈ రోజున జనరేషన్ తగ్గట్టుగా చేయండి. మేము నమ్ముతాం, మేము చూస్తాం, న్యూట్రల్గా ఉంటుంది కాబట్టి. అది గవర్నమెంట్కి సపోర్ట్ కాదు, దేనికి సపోర్ట్ కాదు కాబట్టి. ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ నా దృష్టిలో వచ్చాయండి. ఇందులో మెయిన్ ప్రాబ్లం నా స్పెషల్ స్టేటస్. అది వస్తే తప్ప మా స్టేట్లో మేము ఉన్నారు, మా జనాలు ఎవరూ బాగుపడలేదు. ప్యాకేజీలు అక్కర్లేదండి, మా క్యాపిటలే లేదు, మీరు ప్యాకేజీలు అక్కర్లేదు. మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి. మీరు ఇస్తారని మాట ఇచ్చారు, లేదు మేము అబద్ధం చెప్పామని మీరు ఒప్పుకోండి. అది ఏంటో తేల్చుకోవడం కోసమే మీ ముందుకి 23వ తారీఖున ఫిబ్రవరి జీవీఎంసీ ఆఫీస్ ఆపోజిట్లో గాంధీ విగ్రహం పక్కన నేను ఆమర నిరాహార దీక్ష కోసం వస్తున్నానండి. కామన్ మ్యాన్ స్ట్రైక్. నేను వేసిన ఓటుకి నేను అడుగుతున్న క్వశ్చన్ ఇది. అప్పుడైనా కనీసం పొలిటీషియన్స్ రియాక్ట్ అయ్యి మన స్టేట్కి స్పెషల్ స్టేటస్ తెస్తారని భావిస్తున్నాను. ఇప్పుడు ఎంతోమంది ఆర్మీ వాళ్ళు, పోలీసులు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు మన కంట్రీ కోసం, ఇంకా చేస్తూనే ఉన్నారు. అందులో నా ప్రాణం ఎంతో గొప్పదేం కాదు. నేను ధైర్యంగా ఫైట్ చేసి చచ్చిపోవడానికైనా రెడీగా ఉన్నాను. నా స్టేట్కి న్యాయం జరగాలి, మా మనుషులందరికీ న్యాయం జరగాలి, నాకు న్యాయం జరగాలి, ఇంతమందికి న్యాయం జరగాలి. సో మీరు సపోర్ట్ చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.